పని సంఘ సహవాసం ఉండాలా? అర్థమవుతుందా? ప్రార్థన విషయంలో మరి ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. సేవకుల యొక్క బోధ ఏదైతే ఉందో ఆ బోధన అనుసరించాలా. అలాగే రొట్టె కార్యక్రమంలో పాలిపంపులు పొందాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే దేవాలయపు అనుభవాన్ని మిస్ అవ్వకూడదని ఈ సంఘముల గురించి మనకు తెలియజేయబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ కూర్చున్న ఆత్మీయ పిల్లలైన మనందరికీ, ఈ వర్తమానం వినే ప్రతి ఒక్కరికి కూడా సహవాసం అనేది చాలా అవసరం. పక్కనలతో చెప్పండి, సహవాసం అనేది చాలా అవసరం. ఏ సహవాసం? నేను గతంలో చెప్తూ వస్తున్నాను. మనం ప్రార్థనకు సంబంధించి ఒక మాట చెప్పుకున్నాం. క్రీస్తు చెప్పినట్లుగా, అపోస్తలులు చెప్పినట్లుగా అని రాయబడది. ఇందాక మనం ప్రార్థన గురించి చెప్పుకునేటప్పుడు ఈ మాట చదివాం. అలాగే మీకు చెప్పే మాట గతంలో ప్రభువు చెప్పింది, అపోస్తలులు చెప్పింది, సేవకులుగా మేము కూడా చెప్పేది ఏంటంటే, మీ సహవాసం ఆత్మీయులతో ఉండాల. మీ సహవాసం ఆత్మీయులతో ఉండాల. అంటే దుష్ట సాంగత్యము నీ మంచి నడవడికను చెడగొడుతుంది. తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నట్లుగా నీ సహవాసం దేవునితో ఉండాల. సో సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో ఆ సహవాసమే మేలైందైతే నిన్ను ఉన్నతంగా నిలబెడుతుంది. ఆ సహవాసమే ఒకవేళ చెడ్డదైతే నిన్ను తీసుకొచ్చి కనీసం నేల మీద కూడా ఉంచదు, సమాధిలోకి చేర్చేంత వరకు వదిలిపెట్టదు. ఎలా చెప్తారు అంటే వినండి. దైవజనుడైన పేతురు సేవకు రాకమునుపు చేపలు పట్టుకునేవాడు. ఎవరైనా పేతురు చేపలు పట్టుకునే వ్యక్తిని తీసుకొచ్చి, ప్రభువు ఇక నువ్వు చేపలు కాదు మనుషులను పట్టాలని చెప్పాడు. గట్టిగా చప్పట్లు పడదాం, గట్టిగా. నువ్వు మనుషులను పట్టాలని చెప్పాడు. తీసుకొచ్చి యేసు ప్రభు పక్కన పెట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి పేతురుని వెంట పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు పడదాం. యేసు ప్రభు వారికి భోజనం ఎలా? 12 మంది శిష్యులకు భోజనం ఎలా? మరి 12 మంది పెళ్లి కాకుండా ఉన్నారా అంటే 12 మందిలో పెళ్ళి అయింది, కొందరికి పెళ్లి చేసుకున్నారు. మరి ఎలా యేసు ప్రభు వారితో తిరిగారు? ఎలా? మరి వారు ఎలా పోషించబడ్డారంటే, యేసు ప్రభు వారు వారికి చెప్పారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, నోర్చవు, వాటిని పోషించుచున్న తండ్రి నన్ను కూడా పోషిస్తాడు అని చెప్పాడు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే ప్రభువు మనల్ని పోషించగలడు. యేసు ప్రభుతో పాటు ఈ 12 మంది సహవాసం చేశారు. ఈ 12 మందిలో పేతురు యేసు ప్రభుతో సహవాసం చేస్తూ సంఘ బాధ్యతలు అప్పగింపబడిన వాడై సంఘానికి ఒక ముఖ్య నాయకుడిగా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక బాధ్యతలు తీసుకున్నటువంటి పేతురు ప్రసంగిస్తూ ఉన్నాడు. క్రీస్తు మాటలు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో యూదులు, యేసుని ఆరాధించే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారిని ఇబ్బంది పెడుతున్న దినాలవి. యూదులు క్రీస్తును ఆరాధించే క్రైస్తవులను బాధ పెడుతున్న దినాలవి. ఆ దినాలలో అక్కడ రాయబడినట్లుగా 12వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఎవరిని చంపారట? యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపారు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపారు.
యాకోబును చంపడమే కాకుండా ఇప్పుడు పేతురును కూడా చంపడానికి, అలాగే దేవుని పిల్లలకు కూడా ఆటంకాలు కలుగజేయడానికి, అనగా యేసుని ఆరాధించకుండా, సమాజంగా కూడకుండా, సేవకు వెళ్లకుండా, క్రీస్తు మాటలు ప్రకటించకుండా, బాప్తిస్మము పొందకుండా ఆటంకపరచడానికి మరి కొంతమంది లేపబడ్డారు. అందులో యూదులు కనబడుతున్నారు. ఈ యూదులు పేతురుని చెరసాల్లో వేయించినంత వరకు వారు మౌనంగా ఉండలేదు. పేతురుని చెరసాల్లో వేయించారు. ఈ యూదులకి ఇష్టం ఏంటి? క్రీస్తుని ఆరాధించే ప్రజలని అడ్డగించటం ఇష్టం, ఆటంకపరచడం ఇష్టం, వాళ్ళకి కీడు చేయటం ఇష్టం. కనుక వాళ్ళు ఆ ఆలోచన కలిగి ఉంటే, ఎవరైతే ఈ రాజు ఉన్నాడో, హేరోదు రాజు, వాళ్ళను గమనించాడు, యూదులని గమనించాడు. యూదులకి ఇష్టమైన పని ఏంటి? యేసుని ప్రకటించే సేవకులను చంపడం, యేసుని ఆరాధించే పిల్లల్ని బాధ పెట్టడం యూదులకు ఇష్టమైన పనిని రాజు గ్రహించి వారిని సంతోష పెట్టాలన్న తలంపు కలిగిన వాడై ఈ పండగ అయిపోయిన తర్వాత పేతురును కూడా చంపాలని ఆలోచన చేశాడు. అప్పుడు వారు మాత్రం ఆలోచన చేశారు, యూదులకి కీడు చేయాలని, యూదులను చెరసాల్లో వేయాలని, యూదులకు తిండి లేకుండా చేయాలని, యూదుల్ని కొట్టాలని, యూదుల్ని చెరసాల్లో వేయాలని, ఇలాంటి ఆలోచనలు ఏవో కలిగి ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. 2 చేతులెత్తి చెప్పండి అందరు కూడా. 2 చేతులెత్తి అందరు గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలా? నా వైపు చూసి చెప్పండి అందరు కూడా. హల్లెలూయా చెప్పాలి. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి అందరూ హల్లెలూయా. ఇప్పుడు యూదులకి ఇష్టమైన పనని హేరోదు గ్రహించి ఇక ఈ పండగ అయిపోగానే పేతురుని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. నా ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మన మీద కూడా ఎంతోమంది మనసులో ఆలోచన చేస్తారు. అర్థమవుతుందా? అలాగే కొంతమందితో కూర్చొని ఆలోచన చేస్తారు. ఎలాగైనా సరే వాడు లక్ష్మణ్కి కిరాయిలు రాకుండా చేయాలా, ఎలాగైనా సరే వాడు ఆటో తిరగకుండా చేయాలా, ఎలాగైనా సరే సేవకుడికి వాడిని దగ్గర ఉండకుండా చేయాలా అని కొంతమంది ఆలోచన చేస్తారు. మరికొంతమంది అయితే వాడు ఆ గోపైని వాడి భార్యతో కలిసి ఉండకుండా చేయాలా, వాడికి వాడి భార్యకి గొడవలు పెట్టాలా, వాడికి ఉద్యోగం రాకుండా చేయాలా, వాడిని ఏదో ఒక రకంగా మనం దెబ్బ కొట్టాలా అని మరికొంతమంది ఆలోచనలు చేస్తారు. అలాగే మరికొంతమంది సేవకుల మీద సేవ విస్తరించబడకుండా, సేవకు అన్ని విధాలుగా ఆటంకాలు కలుగు చేయాలని మరికొంతమంది ఆలోచన చేస్తారు. మీ జీవితాలలో కూడా ఇవన్నీ ఇలాగనే జరుగుతూ ఉంటాయి. మీ పిల్లల్ని చదువుకోనివ్వకుండా వాళ్ళకి ఏవో చెడ్డ అలవాట్లు నేర్పుతారు. మీ పిల్లలు జ్ఞానంగా ముందుకెళ్తూ ఉంటుంటే మీ పిల్లలు మెంటల్గా డిస్టర్బ్ అవ్వడానికి వారికి ఏవో పసర్లు పోస్తారు, ఏవో మందులు పెడతారు. వారిని ఆత్మీయంగా కూడా ఎదగకుండా మరికొంతమంది ఎన్నో విధాలుగా వెనకకు లాగుతారు. నా ప్రియులరా, ఇక్కడ పేతుర్ని కానీ యావత్ క్రైస్తవ సమాజాన్ని కానీ అడ్డగించాలని వారు ఆ రోజు కంకణం కట్టుకున్నారు, కూడుకున్నారు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే అది ఉన్నతమైంది, అది ఎవ్వరికి అర్థం కాంది. అందుకనే ప్రభు అంటారు కదా, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అన్నాడు. పక్కనతో చెప్పండి, నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. పక్కనతో చెప్పండి, ఇంకొంత పోయిందా కడుతున్నాను, చెప్పండి. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ ఒక ఆలోచన చేశారు. హేరోదు రాజు ఇంకొక ఆలోచన చేశాడు. నా అధికారం పోకుండా ఉండాలంటే యూదులను సంతోషపెట్టాలా. యూదులను సంతోషపెట్టాలంటే ఏంటి?
పేతురుని చంపాలా, పేతురుని చంపాలా, క్రైస్తవుల్ని హింసించాలా అని ఒక ఆలోచన చేశాడు. సో ఫలితంగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు, అంటే పావులు కదిపిస్తూ ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా ఇలాంటివే జరుగుతాయని చెప్తున్నా. నా జీవితంలో ఇలాంటివే జరుగుతాయని చెప్తున్నా. దేవుని కొరకు నిలబడితే, దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు ముందడుగు వేస్తావు అంటే నీకు పూలు పరవరు. అర్థమవుతుందా? లోకం నీకు పువ్వులు పరవదు. అలాగే కొంతమంది ఆత్మీయంగా ఉన్నటువంటి వారు కూడా నీకు పువ్వులేం పరవరు. ఎవరో కొందరు దండలేస్తారు, ఎవరో కొందరు దండాలు పెడతారు, ఎవరో కొందరు నీకు విధేయత చూపిస్తారు. నిన్ను కుటుంబంలో ఒక వ్యక్తిలాగా, ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిలాగా నిన్ను చూస్తారు, అందరు చూడరు. ఎందుకయ్యా అంటే అపవాది నచ్చదు. అపవాది అనేవాడు నచ్చడు. ఎందుకు నచ్చడు? నువ్వు మంచిగా ఉండడం నచ్చడు, నువ్వు గొప్ప స్థానానికి వెళ్ళడం నచ్చడు, నువ్వు అందరి మధ్యలో కొనియాడబడడం నచ్చడు గనక వాడు నిన్ను అన్ని రకాలుగా నలగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. విషయాన్ని గుర్తుపెట్టుకో. అంటే నీకు ఏదో ఒక రకంగా మందిరానికి రాకుండా ఆటంకపరుస్తాడు, దేవుని పనికి కానుకివ్వకుండా. చాలామంది ఆదివారం కూడా కానుక వేయట్లే. ఎందుకు వేయట్లా? నేను అడగలేను. నువ్వెందుకు వేయట్లా? నీ లోపల అపవాది జ్వరబడ్డాడు. నీ దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి. మరి ఎందుకు వేయట్లా? మనం ఒక్కసారి 10,000 ఇద్దాం, మనం ఒక్కసారి 20,000 ఇద్దాం అని నీ మనసుని డైవర్ట్ చేస్తాడు. కానీ నువ్వు ఇచ్చేది ఎప్పుడో, చచ్చేది ఎప్పుడో ఎవరికి తెలియదు. నువ్వు 10,000 ఇద్దాం అనుకున్న రోజు లోపలనే చనిపోవచ్చు. అంటే నేను అపవాది దేవునికి ఇవ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, ఉపవాస ప్రార్థన ఒక రోజు అంటాం, కానీ ఈరోజు ఉండొద్దులే, ఒకసారి వారం ఉందాం అని నీ మనసుని డైవర్ట్ చేస్తాడు. అంటే నువ్వు ఉద్దేశించినవన్నీ నువ్వు చేయకుండా, అపవాది చేయాలనుకున్నవన్నీ నీ పట్ల చేయడానికి వాడు నీ మీదేసి రుద్దుతా ఉంటాడు. ఇవి మనకి చాలామందికి తెలియక నువ్వు ఉండలేవు ఉపవాసం. నేను ఉండనని భార్య అంటది, భర్త అంటాడు నేను కూడా ఉండను నువ్వు ఉండనప్పుడు అని భర్త అంటాడు. ఒకవేళ భర్త నువ్వు ఉండు అని భార్య అంటే భర్త అంటాడు నేను ఉండనులే, నువ్వే ఉండను. భార్య కూడా అంటది నీ కొరకై నేను ప్రార్థన చేసేది, నువ్వు ఉండనప్పుడు నాకెందుకని ఇద్దరు మానేస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు చేయాలనుకున్నవి చేయలేకపోతున్నావు, కానీ అపవాదం అనుకున్నది నీ పట్ల చేయడానికి వాడు సిద్ధంగా ఉంటున్నాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఎలా అంటే ప్రభు అంటాడు కదా, నీకు ఎవరెవరైతే కీడు చేయాలని ఉద్దేశించారో, నీకు ఎవరెవరైతే ఆటంకాలను కలుగజేయాలని నిర్ణయించుకున్నారో వారి ఆలోచనలన్నీ నాకు తెలుసు. అయితే ఒకటేందో తెలుసా? నువ్వు అడుగు. నువ్వేం చేయాలి? పక్కన వాళ్ళతో చెప్పండి ఏం చేయాలా? ఏం చేయాలా? పక్కన వాళ్ళతో చెప్పండి ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? అమ్మా సపనమ్మ ఏం చేయాలా? గోల్డ్కి వెళ్ళాలా? దేవుడిని అడగాల. ఇప్పుడు చెరసాల్లో వేయబడిన పేతుర్ని నెక్స్ట్ డే చంపుతారు. కానీ సంఘం ఏం చేస్తుందంటే పేతురు కొరకు ప్రార్థన చేస్తుంది. గట్టిగా చెప్పట్లు కొడదామా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం నేను ఎందుకు చదివించానంటే, నువ్వు సంఘంతో సహవాసమై ఉంటే, సంఘానికి నీ సమస్య తెలిస్తే, సంఘమంతా నీ సమస్య కొరకు ప్రార్థన చేస్తే, నీ పట్ల ఎవరు ఏ రకంగా కీడు చేయాలని అనుకుంటారో వాటన్నిటిని నీ ప్రభు మారుస్తాడు. హల్లెలూయా. అంటే నువ్వు సహవాసంలో లేకపోతే, సంఘానికి నీ సమస్య తెలియకపోతే, నీకొచ్చిన సమస్యను బట్టి ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేవేమో. ఎందుకు? దేవుడు నాకేం చేశాడు, ఈ బాధలన్నీ నాకు వచ్చి పడుతుంటే దేవుడు చూస్తున్నాడా, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఇలాంటివి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు నువ్వు వెయ్యవు, అపవాది నీలో ఉండి ఏపిస్తాడు. ఇవన్నీ నీలో రేజ్ అవుతూ ఉంటాయి. కానీ నువ్వు సంఘ సహవాసంతో ఉంటే ఎన్ని ప్రశ్నలు నీ మీద రేజ్ అయినా, సంఘ సహవాసంలో ఉంటే సంఘము పేతురు కొరకు ప్రార్థన చేసినట్లుగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంది. అందుకనే నీ సహవాసం ఎవరితో అంటే, బీడీలు తాగే వాళ్ళతో కాదు, సిగరెట్ తాగే వాళ్ళతో కాదు,
అర్థమవుతుందా? నీ సహవాసం విచ్చలవిడిగా లోకంలో సంతోషం ఉందని ఆనందంగా తిరిగే వాళ్ళతో కాదు నీ సహవాసం. నేను పదే పదే చెప్తా ఉంటాను, శానాదేయం పట్టిన వాడిని ఎవడు సరిచేయలేకపోయాడట. ఎవడు ఆడితో ఎవడు మాట్లాడడానికి ముందుకెళ్ళలేకపోయాడట. కారణం, తన శరీరాన్ని తను గాయపరచుకోవడమే కాకుండా రాళ్ళు విసురుతున్నాడు దగ్గరకు వచ్చిన వాళ్ళ మీద, బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. మరి అలాంటి వాడితో ఎవడు సావాసం చేశాడా అంటే అలాంటి దెయ్యం పట్టినోడే సావాసం చేశాడట. ఇప్పుడు మనము సావాసం చేయాల్సింది ఆత్మీయులతో, మనం సహవాసం చేయాల్సింది లోకములో ఉన్నటువంటి శరీర కార్యాలను చేసేవారితో, శరీరేచ్ఛలను నెరవేర్చుకునే వారితో కాదు. నా ప్రియులరా, దేవుని వాక్యం చెప్పే మాట మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఒకటే, ఆయన చెప్పిన దానికి విధేయత చూపి, నువ్వు చెప్పినట్లు నేను చేస్తానయ్యా, నీవే నాకు సహాయం చేయంటే చాలు, నిన్ను ఎక్కడో ఉన్నతమైన కొండ మీదకి తీసుకుని ఎక్కిస్తాడు ఆయన. గట్టి చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీ సహవాసం సంఘంతోనే ఉండాలా, అపోస్తలుల బోధలో ఉండాలా. ఈ బోధ కాకుండా నువ్వు బయటికి వెళ్ళావా, ఈ సహవాసం కాకుండా బయటికి వెళ్ళావా అంటే సేవకులతో కాకుండా, ఆత్మీయ పిల్లలతో కాకుండా లోకస్తులతో వెళ్ళావా, వాళ్ళు నీకు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పరు. వారు ప్రకృతి సంబంధులు కనుక భేదాలు కలుగజేస్తారు. నీకేం మంచి జరిగింది, నువ్వేమి బాగుపడ్డా, నువ్వు అదా ఇదా అని 100 రకాలుగా నీ మనసుని డైవర్ట్ చేస్తారు. అందుకని దేవుడు అంటాడు, నీ సహవాసం ఆత్మీయులతో, నీ సహవాసం అపోస్తలులుగా ఉన్న సేవకులతో, నీ సహవాసం దైవ మందిరము కలిగి ఉండాలా, నీ సహవాసం రొట్టె కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తివై ఉండాలా. ఈ అనుభవము కాకుండా నన్ను ఫంక్షన్కి పిలిచారు, నేను పోతా, సినిమా పాటలు అక్కడ పెట్టి డీజే పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు, నన్ను నా ఫ్రెండ్ పిలిచింది, నా ఫ్రెండ్ పిలిచాడు, నేను వెళ్ళి డ్యాన్స్ చేస్తా, లేకపోతే నన్ను ఆడపిల్లనైనా నన్ను కబడ్డీ ఆడడానికి పిలిచారు, నేను పోయి కబడ్డీ ఆడతా, లేకపోతే నేను ఖో ఆడతా అంటే నీ వయసుకు మించి నీ హాబీ అది కాదు, అంటే నీ పని అది కాదు. ఆ పని కొరకు ప్రత్యేకపరచబడ్డ వారు వెళ్ళి చేస్తారు. కానీ నీ పని వేరు, నువ్వు పిలువబడిన పిలుపు వేరు, నువ్వు ఉండాల్సిన విధానం వేరు, మనం చేయాల్సింది వేరు. ఇప్పుడు నేను మీకు వాక్యాన్ని ప్రకటించడానికి పిలువబడ్డాను, మీ కొరకు ప్రార్థన చేయడానికి పిలువబడ్డాను. ఇది మానేసి నేను వేరే పని నేను చేస్తే నా దేవుడు అంటాడు, నువ్వు చేయాల్సిన పని అది కాదు. లేదయ్యా నేను క్రికెట్ ఆడుకుంటా పోయి అంటే యోనాను తీసుకొచ్చి ఏం చేశాడు, ఒక చేప కడుపులో ప్రవేశపెట్టాడు. నన్ను కూడా తీసుకుపోయి శ్రమల కొలిమిలో పెడతాడేమో, నన్ను కూడా తీసుకుపోయి ఇరుకులలో అప్పుల బంధకాలలో ఉంచుతాడేమో నాకు తెలియదు. నా పనేంటి అంటే, మీ పనేంటి, పిలువబడిన మీ పనేంటి, రక్షింపబడిన మీ పనేంటి, మీరు ఎలా ఉండాలి. నా ప్రియులరా, మిమ్మల్ని గాయపరచాలన్నది నా ఉద్దేశం కాదు. మనము సరిచేయబడాలి. మన మీద ఫోకస్ పెట్టిన కళ్ళు చాలా ఉన్నాయి, ఆ కనులకి మనము వెలుగుగా కనబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సంఘ సహవాసం అనేది ఉంటే పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు, నెక్స్ట్ డే చంపబడతాడు. మీరు కూడా చాలామంది అంటూ ఉంటారు, అయ్యా నా మీద ఏదైనా దెయ్యం ఉందా, మా మీద ఏమైనా, మా కుటుంబాల మీద ఏమైనా మంత్రాలు ప్రయోగిస్తున్నారా, ఏంటయ్యా మా కుటుంబానికి ఎవడని చేతబడి చేశాడా, నాకెవడని చేతబడి చేశాడా, మా ఇంట్లో ఏమైనా దెయ్యం ఉందా, లేకపోతే ఇల్లు వాస్తు బాగలేదా, లేకపోతే ఏంటి, మాకు ఎడు చూసినా కష్టాలే, మాకు ఎడు చూసినా ఇబ్బందులే, మా ఒంట్లో ఆరోగ్యం బాగుంటలేదు, మేము చేసే వ్యవసాయంలో అభివృద్ధి కనపడడం లేదు, మా పిల్లలు చదువులు ముందుకు పోవట్లేదు,
మా పిల్లలకి జ్ఞానం లేదు, మా పిల్లల పెళ్ళిళ్ళు కావట్లేదు, ఇలాంటివన్నీ చాలామంది చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు ముందుకెళ్ళట్లే అంటే, దేవుణ్ణి ఎరిగిన నువ్వు ఏం చేయాలంటే సంఘ సహవాసం, దేవునితో సహవాసం, సేవకులతో సహవాసం, రొట్టె సహవాసం, రొట్టె విరిచి కార్యక్రమంలో ఆ సహవాసం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు వచ్చే ప్రతి ఆటంకాలను దేవుడు తొలగిస్తూ ఉంటాడు. నువ్వు వీటికంటే ముఖ్యంగా నువ్వు వేరు వాటితో సహవాసం, వేరు వాటితో ఆసక్తిని కలిగి ఉంటున్నావు కనుక నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలుగానే ఉంటున్నాయి. అవన్నీ ఇంకా నీకు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకసారి లేచి నిలబడదాం. నా తలంపులు తపనయు అన్నీయును ఎరిగియున్నావు, తలంపులు తపనయు అన్నీయును కూర్చుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా నన్ను చూచువాడా. చెప్పండి కొడదా. నన్ను చూచువాడా, నిత్యం పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను కూర్చుండుట బాగుగా అయ్యా, ధన్యవాదం. తలంపులు తపనయు అన్నీయును తలంపులు తపనయు అన్నీయును నడచినను అయ్యా, నేను నడచినను పాడుకున్నాను అయ్యా, ఆమె ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం నన్ను చూచువాడా, నిత్యం. హల్లెలూయా. పక్కన వాళ్ళకి సేకండ్ ఇచ్చి నువ్వు పడుకున్నా, నువ్వు కూర్చున్నా దేవుడు ఎరిగి ఉన్నాడని చెప్పండి. కూర్చున్నా, ఆ మాట చెప్పి కూర్చున్నా. పడుకున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచిన దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. రైట్, కూర్చుందాం. సంఘమైతే పిలిపన్న సంఘమైతే ఏ శక్తితో? అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. అద్భుతమైన విషయం ఏంటంటే, పేతురు పడుకుండిపోయాడు, దేవదూత లోపలికి వచ్చాడు, బయటికి తీసుకెళ్తా ఉన్నాడు. పేతురుని ఎక్కడ తీసుకుపోయి పెట్టాలో అక్కడికి తీసుకుపోయి పెట్టిన తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు. అసలు పేతురికి అసలు అర్థమే కాలే. అదంతా ఏమనుకున్నాడంటే కళ అనుకున్నాడు. ఏమనుకున్నాడు?
కళ. చాలామంది చెప్తూ ఉంటారు, నాకు కళ వచ్చింది, ఆ కళలో నేను ఎక్కడికో పోయాను, నేను ఏవేవో చేస్తున్నాను, ఎవరెవరో నన్ను కొట్టారు, ఎవరెవరో నన్ను బెదిరించారు, ఎవరెవరో మగవాళ్ళు నా వెంటబడ్డారు, ఆడవాళ్ళు నా వెంటబడ్డారని కొంతమంది కళలు చెప్తారు. కానీ ఆ కళలు కళలే, కానీ ఈయనకు మాత్రం కళ అనిపించింది, కానీ అది కళ కాదు, నిజము. అది నిజము. నిజము అని ఆయనకి ఎప్పుడు తెలిసిందయ్యా అంటే, ఆ దేవదూత వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి అంతా చూసిన తర్వాత, వామ్మ ఇది కళ కాదు, ఇది నిజం, ఇది నిజం. చూడండి ఎంత అద్భుతం అంటే, ఆ ప్రార్థన, సంఘ ప్రార్థన పేతుర్ని చెరసాలలో నుండి బయటికి తీసుకొచ్చింది. అంతేకాదు మరణం నెక్స్ట్ తెల్లారితే నెక్స్ట్ డే మరణం. ఆ మరణాన్ని దేవుడు పేతురు జీవితంలో తప్పించాడు. 11వ వచనం చదివితే ఈ అంశాన్ని మనం ముగించుకొని ఇంకొక మాటలోకి వెళ్దాం. పేతురుకు 12:11 తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలిసినది అనుకుని నేను గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పటిదాకా ఆయనకు తెలియలే. నెక్స్ట్ డే ఆయన మరణం. కానీ పేతురుకి తెలివి వచ్చిన తర్వాత, అంటే ఆ స్థితిలో నుండి బయటకు వచ్చిన తర్వాత అంటున్నాడు, హేరోదు కానీ యూదులు కానీ నాకు ఏదైతే కీడు చేయాలనుకున్నారో, నన్ను ఎలాగైతే చంపాలనుకున్నారో, వారి చేతిలో నుండి దేవుడు నన్ను విడిపించాడని నాకు ఇప్పుడు అర్థమైందన్నాడు. స్తోత్రం. అలా నువ్వు కూడా చెప్పాలా, అలా మనం కూడా చెప్పాలా. చెప్పాలంటే ఎక్కడుండాలి? నువ్వు ఎక్కడుండాలి? అరే చెప్పండి, ఎక్కడుండాలి? సంఘ సహవాసం, మా బంధువుల సహవాసం. అమ్మో, పుట్టినప్పటి నుండి నా మేరా దోస్త్. వాళ్ళ దగ్గర ఉంటే ఏముండదు, బూడిదే. ఇది అంటారు కదా, బూడిద రాలుతుందని. ఏముండదు. సంఘ సహవాసం, దేవునితో సహవాసం, సేవకులతో సహవాసం. నువ్వు రూపాయి ఇవ్వాల్సిన అవసరంలే, నువ్వు రూపాయి ఖర్చు పెట్టాల్సిన పనిలే. కానీ అపవాది ఎంత కుయుక్తి కలిగిన వాడంటే, అసలు వీళ్ళతోనే సహవాసం లేకుండా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా మాటలు, అట్లా మన మధ్యలో కొన్ని విభేదాలు పెట్టి మనకు దూరం చేస్తూ ఉన్నాడు. చాలామంది ఎంత బాధాకరమైన అంటే, 3వ యోహాను పత్రికలో ఎంత బాధాకరమైన అంటే, అమ్మ బెట్టతో అడుక్కొని తినేవదన్నట్టుగా కొంతమంది ఎట్లా ఉంటారంటే, వాళ్ళు సహాయం చేయరు, కానీ ఎవరైనా సహాయం చేసేటోళ్ళ దగ్గరికి వీళ్ళు సహాయం పొందడానికి పోయి వీళ్ళు సహాయంగా చాలా కలిసిమెలిసి ఉంటుంటే, కొన్ని వారవలేని కళ్ళు ఉంటాయి. జిట్టి కళ్ళు ఏమంటారండి, వసుంధర గారు ఏమంటారండి? ఆ కళ్ళే కళ్ళు, దిష్టి కళ్ళు, వారవలేని కళ్ళు. ఆ కళ్ళు వీళ్ళు మంచిగా ఉంటుంటే భరించలేవు, పచ్చగా ఉంటే వారవలేవు. అట్లాంటి మనసు కలిగిన వాళ్ళు వీళ్ళని ఎలాగైనా సరే ఏం చేయాలా చెప్పండి? గౌరక్క చూడముచ్చటగా ఉంది, మత్తయ్య అను గౌరక్క జంట, వాళ్ళిద్దరిని ఎలాగైనా సరే. నిజమండి, నిజం. ఎంతమంది మాంత్రిక శక్తుల చేత పీడించుతున్నారో, ఎంతమంది దెయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నారో. రీసెంట్గా నిన్ననో మొన్ననో నేను ఒక న్యూస్ చూశాను. సూర్యాపేటలో ఎవరో ఒక వ్యక్తిని చంపడానికి ఒక కారులో 5 సంథింగ్ ఎంతమంది వచ్చారు, కర్రలతో, సీసాలతో. ఎక్కడున్నావు అని అడుగుతూ ఉన్నారు. అంటే కొంతమంది కళ్ళు ఓరవలేక ఆస్తి విషయంలో వాడిని చంపడానికి సుపారీ గ్యాంగ్ అంట వాళ్ళు వచ్చారు. నా ప్రియులరా, మన ఆత్మీయ సహవాసం అనేది ఆత్మీయులతోనే ఉండాలా. నేను ఎవరితోనో అంటే మంచిగా ఉన్న నీ జీవితాన్ని పాడు చేస్తారు. మరొక మాట గుర్తుపెట్టుకోండి, పేతురు అంటాడు, నాకు హేరోదు చేయదలిసింది, యూదులు చేయదలిసినటువంటి ఆ పని ఏదైతే ఉందో, ఆ మరణం, నన్ను చంపాలని వారు ఏదైతే అనుకున్నారో, మాకు హాని చేయాలని ఏదైతే అనుకున్నారో, దేవుడు దాని నుండి నన్ను తప్పించాడు. ఎట్లా
సంఘ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఆ సహవాసంలో ఉన్నాడు కనుక ఆ ప్రార్థనే వాళ్ళని విడిపించింది. ఇది ఒక వ్యక్తి అయితే, మరొక సందర్భాన్ని నేను చెప్తాను. కొన్నిసార్లు మనకి జ్ఞానము కావాలా. ఏం కావాలా? అందరు చెప్పండి, అందరు చెప్పండి. జ్ఞానము కావాలా. కొన్ని మనం జ్ఞానంతో చేయలేని ఉంటాయి, కొన్ని మనం జ్ఞానంతో చేయగలం. ఎలాగా? మనం సమూయేలు గ్రంథానికి వెళ్ళగలిగితే అక్కడ అబిగాయేలు అనే ఒక స్త్రీ ఉంటుంది. అబిగాయిలు అనే ఒక స్త్రీ ఉంటుంది. ఈమె చాలా తెలివి కలిగింది. ఏదో అంటారు కదా, దరిద్రం ఉంటుంది కొంతమందికి. మీలాంటి మంచి భర్తలకేమో ఏం చెప్పాలా, మంచి భార్యలు దొరుకుతారు. ఇలాంటి మంచి భార్యలకి ఇలాంటి మంచి భర్తలు దొరుకుతారు. కానీ కొంతమందికి భర్త మంచోడు కానీ భార్య మంచిది కాదు, భార్య మంచిది కానీ భర్త మంచోడు కాదు. ఈ అబిగాయిలుకు కూడా జ్ఞానం ఉంది, కుటుంబాన్ని దిద్దుకోగలిగే నాలెడ్జి, ఆ తెలివి ఈ అబిగాయిలుకు ఉంది. ఎంతటి వారికైనా సమాధానం అవలేలగా చెప్పగలిగే జ్ఞానం ఉంది. మొరటివాడు మోటోడు, మొరటోడు మోటోడు తెలుసా మీకు? మొరటోడు మోటోడు తెలుసా? శ్రావణి తెలుసారా? మొరటోడు తెలుసా? బాగున్నావు అంటే బాగుండాలే అంటాడు కదా, వాడు మొరటోడు. తిన్నావా అంటే నువ్వు పెడతావా అనేటోడు మొరటోడు. అంటే ఇలాంటి కొంతమంది ఆడోళ్ళు మాట్లాడతారు, మగోళ్ళు మాట్లాడతారు. అబిగాయేలు మొరటవాడితో కాపురం చేస్తూ ఉంది. బైబిల్ ప్రకారంగా సంసారం చేస్తూ ఉంది. కలిసి బ్రతకడం సంసారం అంటే అర్థమవుతుందా? కలిసి బ్రతకడం. మొరటోడితో కాపురం చేస్తూ ఉంది అబిగాయేలు. అందుకనే సామెతల గ్రంథం చెప్తుంది, జ్ఞానవంతురాలైన స్త్రీ లేదా పురుషుడు తన ఇంటిని ఏం చేస్తారు? కట్టుకుంటారు. ఈ అబిగాయేలు జ్ఞానము కలిగినది గనక మొరటివాడైనా, తాగుబోతోడైనా, తిరుగుబోతోడైనా వాణ్ణి ప్రేమగా చూసుకుంటుంది, వాణ్ణి కాపాడుకుంటుంది. అందరు ఉన్నారు ఇక్కడే. మీరు కూడా మీ భర్తలు ఒకవేళ మొరటోళ్ళు అయితే, మోటోళ్ళు అయితే ఏం చేయాలా? ఇలాంటి మొరటోడు నాకు వద్దమ్మా, ఇలాంటి మొరటోడు నాకు వద్దమ్మా అంటారా? ఏమైనా గుర్తొచ్చిందా మీకు? ఇలాంటి వాడు నాకు వద్దయ్యా అంటారా? అబిగాయేలు మాత్రం చక్కగా ఆయనతో కలిసి బ్రతుకుతూ ఉంది. ఈ అబిగాయేలు ఈ మొరటివాడైనటువంటి, ఏం పేరు ఆయన పేరు? నాబాలా నాబోతా? నాబాలు. ఆ నాబాలు అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఏమున్నాయి? చాలామంది అంటారు యూదులను యాదవులు ఒకటే అంటారు. యూదులు యాదవులు ఒకటే అంటారు. అంటే యోధా ప్రజలు, ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న యాదవులు ఒకటే అంటారు. అది ఎంతో ప్రభుకెరక. కానీ అందరం దేవుని పిల్లలం. హల్లెలూయా. వాళ్ళు గొర్రెలు కాస్తూ ఉన్నారు కదా యూదులు, వాళ్ళు అక్కడున్న ప్రజలు. అయితే వీళ్ళకు కూడా కొన్ని గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. వాటిని మేపుకొని, మనకాడ గొర్రెలకి బొత్సుండదు, అటు సైడ్ ఉన్న గొర్రెలకి ఏముంటుంది? వాటి మీద వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలు కట్ చేసి వాళ్ళు అమ్ముకుంటారు, చర్మాన్ని అమ్ముకుంటారు. వాళ్ళకి వాటి ద్వారా ధనం వస్తుంది. ఎక్కువగా ఆ గొర్రెల మీద ఉన్న వెంట్రుకలు వాళ్ళకి ఎక్కువ లాభాన్ని తీసుకొస్తాయి. అయితే ఈ గొర్రెల యొక్క వెంట్రుకలతో జీవిస్తూ ఉంటారు. అయితే ప్రజలరా, మేమందరము కూడా ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాము, లేకపోతే మేము స్థిరమైన ఉద్దేశం కలిగి ఉన్నాము అని వేరే వాళ్ళతో చెప్పడానికి కూడా ఇష్టం లేకుండా మొరటివాడిగా నాదేంటో, నేనేంటో, నాకు ప్రజల అవసరం లేదు, ఇంకొకటి అవసరం లేదు అనే వేలో ఈ కుటుంబం ఉంటుంది. అయితే ఈ వ్యక్తులకు సంబంధించి అబిగాయేలు, ఈ నాబాల్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి గొర్రెలు మేపడానికి పని వాళ్ళు వెళ్ళి మేపుతున్నారు అడవిలో. ఇక వీళ్ళతో ఎవరితో సంబంధం లేదు, ప్రజలతో లేదు, ఇంకెవరితో అవసరం లేదు. మేపుతుంటే దావీదు కూడా ఆ అడవిలో తన పని వాళ్ళతో అక్కడ ఉంటాడు. ఉన్నప్పుడు దావీదు ఆ పని వాళ్ళతో చెప్తాడు. ఎందుకంటే దావీదు కూడా గొర్రెలు కాసిన వాడే కనుక ఆయనకు కూడా గొర్రెలకు ఏదైనా ఆపద కలుగుతుందేమో తెలుసు. గట్టిగా చెప్పండి కూడదా? స్తోత్రం. కనుక దావీదుకు తెలుసు కనుక
గొర్రెల్ని ఏదన్నా జంతువు వచ్చి పట్టకుండా మరి ఆ కాపలా వాళ్ళతో మీరు కూడా కాపలా గాయండి అని దావీదుకి దగ్గర ఉన్న పనులతో సైనికులతో చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఆ గొర్రెలకు కాపలా ఉంటారు. ఆ పని అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు తమ మందం తీసుకొని ఆ కాలం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రోజున దావీదుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అంటే కాస్త తినడానికి తాగడానికి కాస్త ఆయనకి కొంత అవసరమై ఉంది. మరి మనం అబిగాయిలుకి నాబాలుకి కొంత మనం సహాయం చేశాము. మరి వాడు కొంచెం డబ్బున్నోడు కదా, మరి వాడి దగ్గరకు పోయి కాస్త మనకు తినడానికి ఏమైనా కావాలని అడగండి, ఏమైనా ఇస్తాడేమో అని దావీదు పంపిస్తే అక్కడికి పోయిన తర్వాత నాబాలు అంటాడు కదా, అసలు దావీదెవడో నాకు తెలియదు, నాకు తెలియదు, వాడు రాజా ఇంకొకడని గర్వంగా మాట్లాడతారు. అంటే వీడిని ఏమన్నాలి ఇప్పుడు? మంచివాడా మొరటోడా లేకపోతే తెలియకలోడా? ఏమనాలా? మొరటోడే కదా. అబిగాయిలు తెట్లనని, అమ్మా దావీదు అరణ్యంలో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడినైతే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే. మేము గొర్రెలను కాయిస్తున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరైతే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వాడు కీడు చేయ గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు వామ్మో, యజమానుడినే పనిహిమాలోడు అన్నాడు ఆయన. ఎవడని అంటాడు ఇట్లా అంటే ఆయన అంత బుద్ధి తక్కువ పని చేశాడంటే నిజం అండి, నిజం. వినపడుతుందా? నిజం. కొన్నిసార్లు మనం కొంతమంది కష్టాలను చూసి మనం సాయం చేస్తాం, కానీ అవకాశం నుంచి మాట్లాడేట్లుంటే తెలుసా? చేసేవాళ్ళే బోర్డు సాయం, నువ్వు కాకపోతే ఇంకొకటి చేస్తాడు. ఇచ్చావలే 10,000, ఇంకా లోకంలో ఎవడెవడు. ఇక నీ 10,000 కోసం ఇల్లు బీక్కొని పారిపోతావా? సమాధానం చెప్పే విధానం రాదండి చాలామందికి. సమాధానం చెప్పే విధానం రాదు. ఆయన ఏమన్నాడు తెలుసా? కోపం వచ్చినట్టుగా వాడు పారిపోయిండు, దావీదు పారిపోయిండు. ఎక్కడి నుంచి? సౌలు గారి దగ్గర నుంచి పారిపోయిండు. వాడికి నేనేంటి సమాధానం చెప్పేది, వాడు బతికేంత అన్నట్టు మాట్లాడిండు. అర్థమవుతుందా? దావీదును పట్టుకొని అంత హీనమైన మాట మాట్లాడాడు. నిజమే, చాలామంది సేవకులుగా మేము ఎంత మేలు చేసినా మమ్మల్ని కూడా అంత ఎట్లా ఏమంటారు, తాలింపులో కరివేపాకు వేసి చాలా వాసన వచ్చింది అంటారు కదా, అది తినేటప్పటికి వచ్చేప్పటికి దాన్ని ఏం చేస్తారు? ఫస్ట్ బాగా స్మెల్ వచ్చింది, తర్వాత బయట తీసి పడేస్తారు. అంటే వాసన కోసం వాడుకున్నారు, అది అయిపోయిన తర్వాత అంత ఈజీగా సేవకులను కూడా తీసేస్తారు. అలాగనే ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కూడా చాలామంది ఏం చేస్తారు? ఈజీగా తీసేస్తారు. పైగా నువ్వే మమ్మల్ని మోసం చేసినవి అంటారు, ఏదో ఒక అభాండం మీద మోపుతారు. ఇక్కడ జరిగింది కూడా అదే. నేను ఈ విషయాన్ని గురించి చాలా వివరంగా చెప్పాలని నేను అనుకుంటున్నా, కానీ కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పనవి ఉంటాయి, కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. అందులో ఒక విషయాన్ని చెప్తాను. మా స్టీఫెన్ అన్న పోతాడు, అన్న గురించి ఇప్పుడు చెప్తా. అన్న వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఇస్తే అన్న నువ్వు కూడా రావాలా, మనం పోయి అడగాలని అంటే నేను రాలేనని అనలేక అన్న ఒత్తిడిని బట్టి, అన్న బాధను బట్టి తప్పక పోవాల్సి వచ్చింది. అంటున్నారు అంటే మంచి చేస్తే కీడు జరుగుతాను. సో విషయానికి వెళ్తే నేను వాళ్ళతో పాటు వెళ్తే నువ్వే అందరిని నా ఇంటి మీదకి తీసుకొచ్చేవని అందరు నా మీద రివర్స్ అయ్యారు. కానీ కొంతమంది ఇలాంటి విషయాలలో చాలా జ్ఞానంగా వెనక్కి వెళ్ళారు. కానీ నాకేందంటే అన్నను దూరం చేసుకోలేక, అలాగని అవకాడ వ్యక్తులను కూడా దూరం చేసుకోలేక దావీదు ఒకానొక సందర్భంలో అంటాడు, చెవిటివాడిలాగా ఉంటిని, మోగవాడిలాగా ఉంటిని అన్నాడు. నిజమే, కొంచెం బాధ అనిపించి కోపం వచ్చింది, కానీ ఏం చేస్తాం?
దేవుడు నాకు తిట్టించుకోవాలని రాసి పెట్టాడేమో ఆ సమయాలని భరించాం. ఏదో మీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఇవే ఎదురవుతాయి. డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళెవరు? మధ్యలో ఉన్నందుకు నువ్వేం కావాలా? నువ్వు కట్టాల్సి వస్తుంది. పైగా కట్టినావనుకో ఇంకా వాళ్ళు ఎన్నో కుదిరిస్తూ ఉంటారు. సో అందుకని నేను కొన్ని చెప్పగలిగేవి, కొన్ని చెప్పలేని ఉంటాయి అంటున్నాను. కానీ అద్భుతమైన విషయం ఏం తెలుసా? ఇక్కడ ఈ అబిగాయేలు ఎప్పుడైతే ఈ విషయాన్ని పనోడు ద్వారా వింది, ఏమని? మన యజమానుడు పనికొచ్చేటోడా పనికిమాలినోడా? మన యజమానుడు పనికి మాలినవాడు. వినండి, ఏంటమ్మా అర్థం కాల? పనికి మాలినవాడు ఎవరిని తనతో మాటలాడనీయడు అనెను. అందుకు అబిగాయేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు గార్ధభావముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధభావం ఎక్కి పర్వతము లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడు. ఇక వినండి జాగ్రత్తగా. ఫైనల్కి వచ్చినాం, ముగించేయబోతున్నాం. ఏందో దరిద్రం ఏందో కానీ లోకంలో ఎన్నో విషయాలు వినడానికి భలే ఆసక్తి పెడతామండి. కానీ ఇలాంటి విషయాల కోసం అంత ఆసక్తి పెట్టలేము. కానీ అపవాది ఎక్కడో మనల్ని డామినేట్ చేస్తూ ఉన్నాడు. సో వినండి, అబిగాయేలు దావీదుకి ఎదురుపడది. కానీ ఎదురుపడక మనకు ఏం చేసింది? జ్ఞానంగా ఆలోచించింది. ఎవడైనా చెప్పిన మాట వినగానే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే భర్త దగ్గరికి సరాసరి వెళ్తారు. ఎరా, దావీదు నిన్ను ప్రశ్నలు అడిగాడట కదా, నల్లోడా, కర్రోడా, పొట్టోడా, పొడుగోడా, లేకపోతే ఇంకేదో పెట్టి తిట్టేస్తారు. కానీ అబిగాయేలు భర్త దగ్గరికి వెళ్ళే. అవునా? చెప్పుడు మాటలేని చాలామంది భర్తల మీద, భార్యల మీద ఎగబడతా ఉంటారు. ఎట్లా? దెయ్యాలు ఎగబడినట్టు ఎగబడతారు, పిచ్చెక్కిన ఎగబడతారు కదా, అట్లా ఎగబడేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆడోళ్ళకైతే అది పెద్ద హాసనం, అది దేవునికి స్తోత్రం. సో ఇట్లా కొంతమంది ఎగబడతా ఉంటారు. ఈమె అట్లేం చేయలే, వెంటనే వదిలే. నా తల్లిదండ్రులు కళ్ళు మూసుకొని ఇచ్చారో, కళ్ళు తెరిచి ఇచ్చారో, మా మేనమామ చూసిండో, లేకపోతే పాస్టర్ గారు చూసిండో, ఎవడో ఒకడు సంబంధం చూసిండో, వాడిని వదిలేయి అని వాడిని వదిలేసి సరాసరి ఎక్కడికి బయలుదేరింది? భర్తని చంపడానికి, కుటుంబాన్ని చంపడానికి ఒకవేళ బయలుదేరాడేమనుకొని ఆయన అక్కడ దాకా రాకుండా ఏమీ ముందు పంపించాల్సినవి పంపించి వెనకపోయి ఆయన దగ్గరకు పోయి ఆయన ఎలా బ్రతిమాలుతుందో, నీ దేవుడు గొప్పోడయ్యా, నువ్వు గొప్ప రాజువి, నీకు రాజ్యం రాబోతుంది. అబ్బా, దావీదుని మామూలుగా పొగళ్ళే. తెలివిగల్లో ఏం చేస్తారు? ఇప్పుడు ఫిలిప్కి నాకు గొడవ అయితే ఫిలిప్ తగ్గించుకొని పాస్టర్ అన్న, నాదే తప్పైంది, నన్ను క్షమించని నన్ను అడిగాడు. నేనేమన్నాను తెలుసా? మరి తప్పైందని తెలిసి ఎంతకాలం ఎందుకున్నావు? నువ్వు తప్పు చేసావు కనుక అంటే ఇది ఏమంటారు అంటే మూర్ఖపు మనసు. ఏమంటారు ఇది? స్టీవెన్ ఏంటన్నా, మూర్ఖపు మనసు. ఈడు అబిగాయేలు అన్న, ఈ నాబాల్ అన్నోడు ఇలాంటోడే. తప్పు చేసినవన్నా, మరి నువ్వు చేసిన తప్పని తెలుసుగా, మరి ఎంతకాలం నన్ను ఎందుకన్నా? మరి నాయన అసలు ఇలాంటి వాళ్ళతో ఎట్లా పోయినా తప్పే. అందుకని జ్ఞానం కూడా అవసరం. ఏమవసరం? అబిగాయేలుకి ఏముంది? జ్ఞానం ఉంది. జ్ఞానం లేని ఆడవాళ్ళలారా ఏమని చూసైనా జ్ఞానం తెచ్చుకోండి. జ్ఞానం లేని మగవాళ్ళారా ఈ ఆడ మనిషిని చూసైనా జ్ఞానం తెచ్చుకుందాం. ఊగి ఎగరటం కాదు, కానీ ఏం చేయాలా? జ్ఞానంగా ఆలోచించి పనులు చేయాలా. నీ భార్య చేతగాందే కావచ్చు, నీ భర్త చేతగానోడే కావచ్చు. ఏం చేస్తావు? లేచి చూడు, లేకపోతే లేచి ఏదో పని చెయ్యి, అంతే కదా. నీకు జరగబోయే కీడేదైతే ఉందో దాన్ని జయించాలంటే ఒకటి ప్రార్థన, రెండవది జ్ఞానం. అక్కడ ఏం ఉపయోగపడదు? అక్కడంటే అది కాదు. అపోస్తుల కార్యం
12వ అధ్యాయంలో సంఘ ప్రార్థన చెరసాల్లో ఉన్న పేతురుని తీసుకొచ్చి నిలబెట్టింది. పేతురుకి ఉద్దేశించినవన్నీ దేవుడు తప్పించాడని పేతురు సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు దావీదు అబిగాయల్ని, నాబాల్ని, అక్కడున్న వారందరినీ ఏదైనా చేయాలని బయలుదేరితే జ్ఞానము కలిగిన స్త్రీ ఆయనకి ఎదురుగా పోయి సమాధానపడ్డది. నా భర్త మోటోడయ్యా, నా భర్త పేరులోనే ఉంది మోటితనం, వాడు మొరటోడయ్యా, వాడికి తెలివి లేదయ్యా, వాడిని క్షమించు. మనం అంటావట్ట, మనం ఒకవేళ అన్నా కానీ ఇప్పుడు నేను అన్నా కదా నా తప్పైంది క్షమించండి, నాలుంటోడు ఏమంటాడు, మరి తప్పనప్పుడే తెలిసినప్పుడు ఇంతకాలం ఎందుకున్నావు? నేనేమంటున్నానంటే దాన్ని ఎందుకు చెప్పానంటే, ఎవరైనా మనతో సమాధాన పడాలని వచ్చినప్పుడు అంతకు మించిన ధన్యత మరొకటి లేదు. ఎందుకంటున్నాను తెలుసా? అసలు ఒక మనిషికి అవకాశం దొరికితే ఏమవ్వాలా? అల్లకపోవాలా, హత్తుకోవాలా. అవకాశాలు దొరక్క చాలామంది అల్లాడుతున్నారు. కానీ కొంతమందికి అవకాశాలు ఇస్తూ వాళ్ళు మంచోళ్ళై తగ్గించుకొని వస్తారు వాక్యానుసారంగా. కానీ దాన్ని గుర్తుపెట్టుకోరు చాలామంది, అది వాళ్ళకి అసలు ఉపయోగమే లేదు. నా తప్పైందిలే క్షమించంటే తప్పు చేసినాం, నాది ఏదో తొందరపడి మాట్లాడాలని, మరి ఎందుకు మాట్లాడినాం, ఇట్లా రెచ్చగొడతారు తప్ప తగ్గించుకొని వచ్చారు కదా, ఏదో అయిపోయింది అంటున్నారు కదా, సమాధాన పడదామని ఎవరు సమాధానం పడరు. పడతారా? తోటి కోళ్ళు వస్తుంది క్షమించంటది, కానీ మనం అత్తొత్తది క్షమించని అంటాం, కోళ్ళు వస్తుంది క్షమించంటాం, అన్నొత్తడు క్షమించని, తమ్ముడు వస్తాడు ఏదో జరిగిపోయింది లేరా క్షమించు అంటే మనం ఏం చేయాలా? సమయాన్ని ఉపయోగించుకొని సమాధాన పడాలా. అంతేగాని వాడు వచ్చాడని చెప్పేసి మనం రెచ్చిపోతే ఏమవుతుంది పరిస్థితులు? అబిగాయలు అదే చేసింది. ఏమంటుంది? దావీదుని ఎలా బ్రతిమాలుతుందో తెలుసా? చదవండి. ఎవడు? వామ్మో, అతని పేరు నువ్వు కంగారు పడమాకమ్మా, జార్జ్ చదవండి అమ్మా. ఇప్పుడు ఆమె రాగానే ఏం చేసింది? అబిగాయలు దావీదును కనుగొని గార్ధభావం మీద నుండి త్వరగా దిగి దావీదునకత సాష్టాంగ నమస్కారం చేసిందట. దావీదు పాదాలను పట్టుకొని చెప్తా ఉంది, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలు ఆలకించు. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుతున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్న మాట నిజమని, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలిన వాడవైన నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలిన వాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి నీ ఇప్పించి నీ దాసురాలను నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయించున్నావు గనుక నా ఏలినవాడా, నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండాను, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా వద్దనున్న జీవపు ఓటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలిన వాడవగు నేను గురించి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతినిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కరణముగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకునినందుకే గాని, మనోవిచారమైన దుఃఖమైన నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రం పోవునుగాక. యెహోవా నా ఏలిన వాడు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలు నన్ను జ్ఞాపకం చేసుకున్నని ఎంత చెప్పుకుంటూ వస్తుంది అబిగాయలు. చూడండి ఎంత గొప్పగా పొగుడుతుందో. నా భర్త తప్పే, నా భర్తలో మోటితనం ఉంది, నా భర్త మంచోడు కాదు, అయ్యా నువ్వు గొప్పోడివి, నువ్వు రాజువి, అది ఇది అని ఆయన ఎటబెట్టింది, ఆకాశానికి లేపింది. భర్తని ఇదన్నది, కానీ అక్కడ మాత్రం అంత ఎత్తుకి లేపింది. మరి ఇంటికాడ నువ్వు అట్ట మాట్లాడి ఇట్ట మాట్లాడి అని తిట్లే, అక్కడక్కడే ఇక్కడిక్కడే. మనోళ్ళకి ఈ నాలెడ్జ్ లేదు చాలామందికి, అర్థమైందా? ఈ నాలెడ్జ్ లేదు. నేనేమంటున్నానంటే జ్ఞానము కూడా మనల్ని తప్పిస్తుంది.
ఏం తప్పిస్తుంది? మనిషికి జ్ఞానం కూడా కావాలి. కుటుంబం కట్టబడాలన్నా, అపాయంలో పడకుండా నువ్వు బయటపడాలన్నా జ్ఞానం కావాలా, ప్రార్థన కావాలా, సేవకుల సహవాసం కావాలా. ఇది మనకు లేకపోతే మనం మన జీవితంలో చాలా నష్టపోతాం. జ్ఞానం ఉండాలా, అలాగే మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలా, మనం ప్రభుత్వం లింక్ అయి ఉండాలా. దావీదు యెహోవా యుద్ధములు చేసేవాడట, బయలుదేరాడు, కానీ ఆమె బ్రతిమాలుకుంది, పాదాలు పట్టుకొని బ్రతిమాలుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాడిని కొట్టు, బాగా కొట్టు బావా, కొట్టు కొట్టు కొట్టన్నా, ఎయ్యరా గుద్దు గుద్దు అంటారు మనోళ్ళు. వాడిని లాక్కరావే ఇంట్లో నుంచి బయటకు అంటారు మనోళ్ళు. వాడు మామూలు మాట్లాడలేదు, వాడు మూతి మీద పెట్టి గుద్దు అంటారు. చాలామంది రెచ్చగొడతా ఉంటారండి. నేను మొన్న ఒక గొడవ జరుగుతుంటే అక్కడ ఒక ఇద్దరు నిలబడి, వాడంత తురుమా, వాడంత కరుమా, వాడంత నలుప ఎరుప, రమ్మను ఏందో చూసుకుందాం అంటున్నారు, రెచ్చగొడుతున్నారు. గొడవ వేరే వాళ్ళకైతుంటే బయట ఉండి వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. నిజమే. అంటే జ్ఞానం లేని వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతారు, జ్ఞానం కలిగిన వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచిస్తారు. కనుక మనకి ప్రార్థన ఉండాలా, జ్ఞానం ఉండాలా. హల్లెలూయా. బలంతో కాదండి, జ్ఞానంతో మనం జయించగలం. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనకు బలం ఉంది కదా, నోటి నుండి ఏ మాట పడితే ఆ మాట అంటే సాయంకాలం కాలం నీ అంత చూస్తా అంటాడు. మనం అనిపించుకోవడం అవసరమే లేదు. చక్కగా జ్ఞానంతో ఏముందన్నా మన ఇద్దరి మధ్యలో అంతు పొంతులు చూసుకోవడాలు, నువ్వే గొప్పోడు పో, నీ బలమే గొప్పదిలే, నువ్వే గొప్పోడులే, నువ్వే గొప్పదాని లెక్క, ఎందుకక్క మనకి మంచిగుందాం అక్క, కలిసిపోదాం అంటే ఎంత బాగుంటుంది. సమాధానపరచువారు ధన్యులు. వారు ఎవరు అంటారు? వారు దేవుని పిల్లలు, వారు దేవుని పిల్లలుగా ఉంటారు. సమాధానం పరచకుండా రెచ్చగొడితే కూతురుని రెచ్చగొట్టి, కొడుకులను రెచ్చగొట్టి, భర్తలను రెచ్చగొట్టి, భార్యలను రెచ్చగొట్టి, చుట్టూ ఉన్న అన్నదమ్ములను రెచ్చగొట్టి, అక్కాచెల్లెలను రెచ్చగొట్టి, కొట్టరా వాడిని కొట్టరా అంటే అది ఎట్లా? అది దేవుని వాక్యానికి విరోధమైంది. అందుకని జ్ఞానం కూడా కావాలా. అబిగయలు జ్ఞానం ఉంది కనుక తన కుటుంబం మీదకు ఆపద రాకుండా కాపాడుకోగలిగింది. హల్లెలూయా. కనుక మనకు కూడా ఏముండాలా? జ్ఞానం ఉండాలా, జ్ఞానం ఉండాలి. ఎంత అపాయం వస్తున్నా మనం ఎదుర్కోగలం. నా భర్త మూర్ఖుడు, నా భార్య మూర్ఖురాలని ఎవరైతే అనుకుంటున్నారో కాస్త ఆలోచించండి. జ్ఞానం కలిగి ఉంటే ఒకసారి 2 సార్లు గొడవలైనా 3 సార్లు అయినా సమాధాన పడుకుంటూ వెళ్ళిపోతే ఏముండదు. దాన్ని పెద్దగా చేసుకుంటూ ఇంకొంచెం దూరంగా చూస్తూ ఉండండి. చాలా ఇబ్బందులు అవుతాయి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందా కొర్నేలు గారు? ఏం కావాలి మనకి? చాలామంది అంటారు వయసు పెరిగింది కానీ వీడికి ఏం పెరగలే, బుద్ధి పెరగలే, జ్ఞానం పెరగలే అంటారు. ఆ మాట మనం అనిపించుకోదు ఎవరం కూడా. ఏం పెరగాలి మనకి? చెప్పండి గట్టిగా. మనము జ్ఞానంలో అభివృద్ధి చెందాలా. జ్ఞానం అనగా బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వచ్చినట్టే. ఆ భయం, ఆ భక్తి లేకపోతే నీకు ఏ రకమైన జ్ఞానం కనబడదు. సో ఈ మాట అర్థమైతే ఒకటే, నీకు ఎవడు ఏ కీడు చేయాలని ఉద్దేశించినా దానిని ప్రార్థనతో జయించవచ్చు, జ్ఞానంతో జయించవచ్చు. ఈ 2 దేవునికి ఇచ్చిన గాక. చెప్పండి గట్టిగా. దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఏం కావాలి మనకి? సహవాసం కావాలా. ఏ సహవాసం? ఆత్మీయుల సహవాసం, సేవకుల సహవాసం, మందిర సహవాసం, ప్రార్థన సహవాసం, రొట్టె విరుచు సహవాసం మనకు కావాలి. అలాగే జ్ఞానము కావాలి. జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. ఆ జ్ఞానం మనకుంటే మనకి ఎవ్వరు ఏ కీడు చేయ ఉద్దేశించినా వాటన్నిటి నుంచి మనం బయటపడతాం. అర్థమైందా? ఎంతమందికి అర్థమైందా? సాయం గారు చూడండి, అబ్బా తిరుగులేదు నీకు జయం. అర్థమైందా? వాళ్ళు చేతులు వేగెత్తండి. హల్లెలూయా. ఇవి మనకేం కావాలా? చెప్పండి అన్న, ఏం కావాలా? మీకు అందరికీ వివరంగా అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి. ఒకవేళ మీ భర్త మరొకటోడైతే ఏం చేస్తారమ్మా? పెళ్ళిగాను వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని అడిగితే వాళ్ళకేం తెలుస్తుంది? ఎవరిని అడుగుదా? సరే ఎవరిని అడిగేది లేదు. మళ్ళీ ఎవరిని అడిగినా మళ్ళీ గమ్మున మాట జారారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మనందరికీ ఏం కావాలా? ప్రార్థన,
సంఘ సహవాసం చెప్పండి, ఒకసారి చెప్పండి, లేచి నిలబడండి. సంఘ సహవాసం, లేచి నిలబడి చెప్పండి. సంఘ సహవాసం, సేవకుల సహవాసం, ప్రార్థన సహవాసం, రొట్టె విరిచిట సహవాసం, మందిర సహవాసం. మందిరానికి రావాలా, ఆత్మీయులతో సహవాసం ఉండాలా, సేవకులతో సహవాసం ఉండాలా, ప్రార్థన సహవాసంలో ఉండాలా, అలాగే రొట్టె విరిచే సహవాసంలో కూడా మనం ఉండాలి. అలాగనే ఇది మనం కలిగి ఉంటే సంఘం మన కొరకు ప్రార్థన చేస్తుంది, మనం ప్రార్థన చేస్తాం. మనకు ఎవడు ఏం చేయాలనుకో చూపిస్తాడు. తర్వాత నెక్స్ట్ ఇంకా జ్ఞానం ఉంది, జ్ఞానం లేదు, అయినా కానీ కాపాడుకుందా లేదా? ఏం కావాలా? జ్ఞానము ఎంతమందికి కావాలా? జ్ఞానం అంటే యెహోవా యందు మీరు మనసు పెట్టండి. అసలు ఎలాంటి మాట్లాడడం బయట చెప్తాడా? ఏ పాడికి ఏమంటారు? అసలు వాడు ఎన్ని రోజులు మన మీద అట్టుంటాడే, వాడేందో మనం ఏం చూసుకున్నారా, వచ్చే ఇంటికి అంటారు అనరా? వాళ్ళు చెప్పరు ఎలాంటి, అమ్మా వాడికి తెలియలేదులే, జీవితం అనేది ముక్కలు ముక్కలు చేసుకోవద్దు, సావు బతుకు వాడితో బతుకమ్మ అని చెప్పాలా. అంతేనా చెప్పండి. అది కాదన్నాం అనుకో, 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, సాయంత్రం 10 కూడా అయింది కదా. అవుతుందా కాదా? మీరు ఏం సమాధానం చెప్పరు? ఏంది బ్రదర్, మీది ముదిగొండనా? బ్రదర్ దేవురు మీది ఎక్కడా? చెన్నారం నుండి వచ్చారా? నిజమేనా? మీకు అర్థమైందా? మనిషికి ఏమి ఉండాలి? తెలివి ఉండాలా? మంచి వాళ్ళతో సహవాసం, చెడ్డోళ్ళతో సహవాసం. మంచి వాళ్ళతో ఆటోమేటిక్గా కొంచెం మానవత్వం కలిగిన ప్రతి ఒడికి అర్థమైతే మంచివాడితో సహవాసం చేయాలని. అంతే కదా. మనిషికి తెలివి లేకపోతే భూమి మీద బతకలేం, లేకపోతే వెనక తాటాకులు కట్టి దరువులు వేస్తూనే ఉండరు. కనుక మీ భర్తలు మూర్ఖులైనా, మీ భార్యలు మూర్ఖురాలైనా ఒకటే, యెహోవా మీ కొరకు సిద్ధపరిచిన వెముక, ఆ వెముకతో సచ్చేదాకా పాకులాడమే. సో జ్ఞానంగా కట్టుకుందాం, ప్రార్థనాపూర్వకంగా కట్టుకుందాం, మంచి వాళ్ళతో సహవాసం చేద్దాం. మనకి ఎవరు ఏ కీడు చేయాలని చూసినా జ్ఞానంతో ప్రార్థనతో ఎదురొడ్డుదాం, దైవికంగా బలపరచబడదాం, నిలబడదాం. గట్టి చెప్పండి ఆమేన్. పిండమునై ఉండగా నీ కన్నులకు మారుగై నేనుండాలేదయ్యా, పిండమునై ఉండగా నీ కన్నులకు మారుగై నేనుండాలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, నిర్మించితివి ఆశ్చర్యమే, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం, నన్ను చూచువాడా నిత్యం, పరిశోధించి నిత్యం, పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యము నన్ను కూర్చుండుట
కూర్చుండుట బాగుగా రాజా కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా రాజా. దగ్గరగా చేద్దామా? ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. హల్లెలూయా. ఈ పాట చక్కగా ముందే పాడారు ఒకళ్ళు. మళ్ళీ పాడడానికి కారణం ఏంటంటే మీరు చాలామంది రాలేదు అప్పుడు. కానీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరెవరు వాగ్దానంగా తీసుకోండి. ఎందుకంటే మీరు చాలామంది బాధపడతా నాతో చెప్తా ఉంటారు ఈ విషయాలన్నీ. మాకు ఫలానా ఇట్లా చేయబోయారండి, వాళ్ళు ఇట్లా చేయబోయారండి. మాకు కూడా కొంతమంది కావాలని మాకు మిమ్మల్ని దూరం చేయాలని కొంతమంది పిల్లలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మాకు దూరం చేయాలని మిమ్మల్ని ఏదో ఒకటి, ఏ రకంగా మిమ్మల్ని దూరం చేయాలో వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కల్పించుకొని ఆలోచించుకొని ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. కానీ నాకు ఈ మాట ధైర్యాన్ని కలిగించింది ప్రార్థనలో. ఇక నేను మీకు ఓపెన్గా చెప్పేది అదే. పేతురికి వాళ్ళు ఏమేమి చేయాలని అనుకున్నారు, పేతురిని తప్పించిన దేవుడే. మాకిచ్చిన ఈ పరిచర్యలో మాకు ఎవరెవరైతే ఏదేదైతే చేయాలనుకుంటున్నారో దానిని కూడా తప్పించగలడు. మీకు కూడా ఎవరెవరైతే మీకు చేయాలని అనుకుంటున్నారంటే మంచి కాదు, చెడు, కీడు, మీ జీవితంలో ఏదైనా రాకుండా అడ్డుపడే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ విషయాలలో మీరు బయటపడాలంటే ఒకటే ప్రార్థన, జ్ఞానం, ఈ రెండు ఉండాలి. అందుకనే పాము వలె వివేకంగా, పావురం వలె రెండు మనకు కంపల్సరీ. మనకు ఆత్మ నడిపింపు కావాలి, ప్రార్థన, సో జ్ఞానం ఉండాలి. ఇది లేకపోతే సేవకుడిగా, సేవకురాలుగా మేమిద్దరం ఉండలేము, మా పిల్లలు ఉండలేరు. మూర్ఖులు కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు. వాళ్ళు ఎంతో కాలం నిలబడలేరు, ఆ చెట్టు ఏదో ఒకరోజు ఎండిపోద్ది. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు చిగురిస్తారని రాయబడదు బైబిల్లో. నీతిమంతులు చిగురిస్తారు, దేవుని యందు భయభక్తులు గలవారు చిగురిస్తారు. కనుక ఎవరైనా మీకు ఏదైనా చేయి ఉద్దేశిస్తే, నేను ఓపెన్గా కొన్ని చెప్పలేను, మీరు అర్థం చేసుకోండి. మీకు ఎవరు ఏ రకంగా ఏది చేయ ఉద్దేశించినా దాన్ని తప్పించడానికి ప్రభు ఉన్నాడు. ఎవరున్నా లేకపోయినా ఆయన ఉన్నాడు. కనుక మీరు సావాసంలో ఉండండి, మందిరపు అనుభవాన్ని కలిగి ఉండండి, సేవకులతో సావాసం ఉండండి, తర్వాత జ్ఞానం కలిగి ఉండండి, అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. అన్నిట్లో నుంచి మీరు తప్పించబడతారు. దేవుడు మిమ్మల్ని తప్పించబోతున్నాడు. ఆమేన్. అది రోగమైనా, మాంత్రిక శక్తులైనా, చీకటైనా, అప్పులైనా, మరి ఏ రకమైనటువంటి తగాదాలైనా దేవుడు మన జీవితంలో న్యాయమే చేస్తాడు. ఏది జరిగినా చెప్పండి, మన మేలు కొరకే ఆయనే చేయబోతున్నాడు. సో హృదయమే చేతి నుంచి ఒక 5 నిమిషాలు, అంటే మీకు నడిపింపు ఉంటే ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు పెంచి 10 నిమిషాలు చేద్దాం. మీకు నడిపింపు లేకపోతే ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోమనగానే వెళ్ళిపోయారనుకో, ఎమ్మటే క్లోజ్ చేస్తాను. లేదు, వాక్యం నాతో మాట్లాడింది, ఇవాళ వాక్యం నాతో మాట్లాడింది. చాలామంది భార్యలను చంపాలనుకుంటారు, భర్తలను చంపాలనుకుంటారు. చాలామంది కుటుంబాలని లేకుండా చేయాలనుకుంటారు. చాలామంది భర్తల్ని వదిలిపెట్టాలి, భార్యలను వదిలిపెట్టాలని ఉంటుంది. ఎవరికి తెలియదు, ఇవన్నీ మనసులో ఉంటాయి, అనుకుంటా ఉంటారు. ఇవన్నీ తొలగిపోవాలంటే ప్రార్థన గొప్పది, ప్రార్థన గొప్పది. కనుక హృదయమే చేతి నుంచి చేతిని పైకి కన్నీటితో యేసయ్య పాదాలు పట్టుకొని ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా, ఎక్కడున్నా నిన్ను చూస్తూ ఉన్నాడు. హృదయమే చేతి నుంచి ఒక చేతిని పైకెత్తి 5 నిమిషాల టైం మనం తీసుకుందాం. ఒకవేళ మీకు మంచి నడిపింపు, కన్నీరు గార్చి, మనసులో కాదు, నోరు మౌనంగా ఉండి కాదు, నోరు తెరిచి ప్రభుతో మాట్లాడుతూ ఉంటుంటే మంచి నడిపింపు ఉంటే ఇంకొక 5 నిమిషాలు, 10 నిమిషాలు పెంచుకుందాం, మాట్లాడదాం. ప్రభుతో కళ్ళు మూసుకుందామా? హృదయమే చేతి నుంచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. సౌండ్ బైట్ మాట్లాడాలి, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. జ్ఞానము, జ్ఞానము,
భర్త మొరటోడు, మోటు మనిషి, పనికి మాలినోడు, దుష్టుడు అని చెప్పబడుతుంది అక్కడ. కానీ అలాంటి వాడితో కూడా కలిసి కాపురం చేస్తుంది అబిగయీల్. తిండిపోతాడు, ఒక మాటలు చెప్పాలంటే అక్కడ తిండిపోతాడులా కనబడుతున్నాడు నాబాలు. తిండి ఒకటి ఉంటే సరిపోద్ది వాడికి, మంచి చెడు ఏముండదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. వాడితో కూడా ఎవరిని మాట్లాడినాడట. కొంతమంది ఇలా ఉండిపోతారు, ఎవరితో మాట్లాడరు, వాళ్ళు కూడా ఎవరిని మాట్లాడినవారు. కొంతమంది మొరటతనంగా వ్యవహరిస్తారు, ఏ ఇంటికి పోనేరు, వాళ్ళు పోరు. ఎవరితో ప్రేమ సహవాసాలు ఉండో వాళ్ళకి సహవాసాలు ఉండరు. ప్రార్థన చేయి, నీతో మాట్లాడితే అబిగయీలు వంటి జ్ఞానం నాకు ఇవ్వయ్యా అని అడుగు. నాబాలు లాంటి భర్త నా భర్త అలా ఉన్నాడేమో అయ్యా, నా భర్త మనసు మార్చు. దావీదు వంటి మంచి మనసు ఇవ్వయ్యా, దావీదు నీ కొరకు యుద్ధాలు చేశాడు, నా భర్త నీ కొరకు పని చేయాలి, నా భర్త నేను నిన్ను ఆరాధించాలి, నా భార్య నేను నీ సన్నిధిలో గడపాలి, మా కుటుంబాన్ని రక్షించుకోవాలి, మేము సమాజంలో మంచిగా బ్రతకాలి అంటూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. నా కుటుంబాన్ని ఆర్చాలని, నాశనం చేయాలని ఒకవేళ మాకు తెలియకుండా ఎవరైనా మరి చేతబడి క్రియలు కానీ చిల్లంగితనం ఎవరైనా చేశారేమో, బైబిల్లో రాయబడి ఉన్నాయి. మంత్రప్రయోగం చేస్తారట, చిల్లంగితనం. మరి వీటి ద్వారా ఏమైనా మమ్మల్ని బాధ పెడుతున్నారా? కీడు తొలగించాయా? పేతురులాగా మరి నా కొడుకును కూడా నాశనం చేయాలనుకుంటున్నారేం తప్పించాయా? నా కూతురుని కూడా నాశనం చేయాలనుకుంటున్నారేం తప్పించాయా? కలిసిన మా కుటుంబాన్ని విడగొట్టాలనుకుంటున్నారేమో తప్పించాయా? మా మనసు కలవట్లేదు, మా ఇద్దరి ఆలోచనలు కలవాలి, మేము కలిసి సంతోషంగా మాట్లాడుకోవాలి, సరిచేయ్యా. నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఇవ్వయ్యా. అడగండి, నా బిడ్డకు జ్ఞానం లేదు, నా బిడ్డకు జ్ఞానం ఇయ్యయ్యా. అడగండి, ప్రేమించే మంచి మనసు నాకు ఇవ్వయ్యా. ఎందుకంటే ఒకరు మంచిగా ఉండి ఇంకొకరు మంచిగా లేకపోయినా ఇలాంటి సమస్యలు వస్తాయి. అదే ఇద్దరు మంచిగా ఉంటే ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. ప్రార్థన చేయండి. గుడ్డిగా నమ్మడం కాదు, కానీ ఆనాడు భక్తులు పరిశీలించి తెలుసుకున్నారట. మనం కూడా పరిశీలించుకొని తెలుసుకోవాలి. ప్రార్థన నీతో ప్రభు మాట్లాడితే అడుగు. రెండంతలుగా నీకు మేలు చేసే దేవుడు, రెండంతలుగా నీకు మేలు చేసే దేవుడు. వారు అడిగినప్పుడు చెరసాల్లో నుండి పేతురుని బయటికి తీసుకొచ్చారు. అబిగయీలు ఎవరైతే నాబాలు కుటుంబాన్ని చంపాలని వస్తున్నారో ఆ దావీదుని గొప్ప చేసి మాట్లాడిన తత్వం అబిగయీల్ది. నువ్వు రాజువయ్యా, నువ్వు దేవుని యుద్ధాలు చేసేవాడు అయ్యా,